హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టిఫిన్ అయితే ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గానిలోకి కాంబినేషన్ బజ్జీ కూడా వేస్తున్నాను. ముందుగా బొరుగులన్నీ ఇసుకిసుకగా ఉంటాయి కదండి, అవన్నీ చెరుక్కొని నీళ్ళల్లో అయితే నానబెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను. 2 టమోటాలు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అన్నీ తరిగి అయితే పక్కన పెట్టేసినాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసి పోపు దినుసులు చిటపటన్నాక ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ అయితే వేసేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గిపోయినాక టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ వేయైనా. అలా మగ్గిపోయినాక కొత్తిమీర తరుగు కొంచెం పసుపు అయితే వేసి కొంచెం మగ్గనిస్తే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి. బొరుగులు కూడా నానిపోయాయి, అవి కూడా తీసేసుకుందాము. ఇప్పుడు మొత్తం అయితే వేసేసుకొని సాల్ట్ వేసి నిమ్మకాయ పిండుకొని కలిపేసుకుంటే ఉగ్గాని అయితే రెడీ అండి. బజ్జీలకు శనగపిండి కలిపేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, సాల్టు, వంట సోడా, కొంచెం వామేసి వాటర్ వేసి పిండి అయితే కలుపుకొని 10 నిమిషాలు నానించుకోవాలి. 10 నిమిషాలు నానిపోయినాక ఒక స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. మిరపకాయలు పెద్దగా ఉన్నాయి కదండి, అవి 1, 2 చేసేసుకున్నాను. సెంటర్కి చేసి 2 చేశాను. మనము తినేటప్పుడు బజ్జీ చప్పగా తగలకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ రాసుకుంటే బజ్జీ చాలా బాగుంటుంది మనం నంచుకున్నప్పుడు. అలా మొత్తానికి సాల్ట్ రాసి అయితే పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం కాగిన ఆయిల్ శనగపిండిలో వేసేసుకుంటే బజ్జీ బాగా గుల్లగుల్లగా పొంగి బాగా వస్తాయి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇంకా బజ్జీలు అయితే వేసేస్తున్నాను. మేమైతే ఉగ్గానికి బజ్జీలు కంపల్సరిగా వేసుకుంటాము. ఎప్పుడన్నా వేయడం కుదరనప్పుడు అయితే బయట తెచ్చుకొని అయితే తింటాము. అలా ఉగ్గానిలోకి బజ్జీ తింటుంటేనే బాగుంటుంది మనకు. అలా అన్నీ అయితే వేసేసుకున్నానండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా తిందామని రెడీ అయినాను. నేను కూడా ఉగ్గాని తింటున్నాను ఫ్రెండ్స్. బాయ్.